కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా చేయడానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎండి గారి మొండి వైఖరి చూస్తే ఉంటే ఇక్కడ మొత్తం మీడియా కూడా తెలిసిపోతుంది. ఈయన చేసే పనులకు మాకు కావాల్సిన బకాయిల గురించి కనీసం మమ్మల్ని సాధారణంగా పిలిచి ఆహ్వానించి మరి ఈ లెక్కలు ఇట్లున్నాయి, మరి ఎందుకు ఇస్తలేము, కనీసం జవాబు కూడా చెప్పినటువంటి దద్దమ్మ, పనికిరాని దద్దమ్మ రబ్బర్ స్టాంపు అవసరం మాకు ఈ ఎండి తప్పుకోవాలి, చేత కాకపోతే తప్పుకోవాలి. ముఖ్యంగా నేను ప్రజాపాలనలో ఒక మెంబర్ ని, నాది మంచిర్యాల డిపో, నా పేరు రమేష్. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎండి గారితో మాట్లాడుకోమన్నాడు. ఎండి గారు మొన్న 16 తారీఖు పిలిచి చేతులు ఎత్తేసిండు. ఆయన రాలే. ఆ ఈడీ గారితో ఏదో చెప్పిపించి తూతూ మంత్రం వెళ్ళగొట్టిండు. మళ్ళీ మేము ఈ 18 తారీఖు చేస్తున్నామని చెప్పి ఇదంతా డ్రామా. పైసలు లేవని మొదటి నుంచి చెప్తాడు. పైసలు లేవని కేసీఆర్ ఉన్నప్పుడే కులగొట్టిండు, ఏం లేక పెట్టిండు. మరి ఈయన ఉచితాలు ఎందుకు పెట్టానబ్బా? ఉచితాలు పెట్టుకొని ఇంత ఎందుకు తెచ్చుకోవాలి? ఆయనకు తెలియదా? ఇవాళ ఆర్టీసీ కార్మికులు చేయబట్టే కదా నువ్వు ఇవాళ ప్రపంచం, ఆర్టీసీ వాళ్ళు చేయబట్టి నువ్వు ఇవాళ గద్దెనెక్కినావు. గెలవపోయినా మేము ఆర్టీసీ వాళ్ళం బస్సులు ఎక్కి అందరికి ప్రచారం చేస్తుండేవి. కేసీఆర్ ని ఊడగొట్టాలి, రేవంత్ రెడ్డిని గెలిపియాలి, ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి మేము అందరికి మోటివేట్ చేసుకుంటూ బస్సులలో ఎక్కడ పడితే అక్కడ మేము చేసినాం. మా ప్రచారం తోటి ఈ రోజు 10 లక్షల ఓట్లైనా పడ్డాయి, ఈజీగా పడ్డాయి. ఒకటి మేము 56,000 మందివి. మా 56 అంటే ఒక్కొక్క 4 ఓట్లు వేసుకోను, మా ఓట్లే ఉన్నాయి అలా కనీసం. మరి మేము ప్రజలకు ఎంత మంది మోటివేట్ చేసినాం, ఎందుకంటే కేసీఆర్ చేసిన పనులు ఎంత ఉండే. సేమ్ ఇప్పుడు కాదన్నా, చేతగానప్పుడు ఎందుకు ఉచితాలు ఇవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగస్తులకైతే జీతాలే తీయాలి కదా. మీ అబ్బా జాయిర్ కాదు కదా. మేము కూలి పనులు మీ ముంగట మీకు కూలీలోకి కనబడుతున్నావు కానీ మా పైసలు మాకు ఇవ్వవా? నువ్వు నెల జీతం తీసుకుంటలేవా? కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తున్నావు 2 లక్షల పైన. మరి మాకెందుకు ఇవ్వవు? మాకు పుట్టలేదా? మేము కష్టపడ్డాం, 35 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడ్డాం. మా శ్రమను దోపిడిగా చేసి ఇలా ఉచితాలు అంటున్నావు. ఎందుకయ్యా ఉచితాలు? అటు ఉచితాలు అని చెప్పి ఇటు వీళ్ళని అందరినీ చంపేస్తారా అండి? రోజుకు ఒక చొప్పున చచ్చిపోతున్నాం మేము రిటైర్ అయిన కార్మికులం. దాదాపుగా 65 సంవత్సరం 69 70 సంవత్సరాలు ఒక్కొక్కరికి. అయినా నువ్వు ఒక పైసా ఇవ్వకపోతే ఎట్లా? మేమేం చేయాలి ఇప్పుడు? మరి ఏమని అంటే టెర్రరిస్టులు అంటారు, ఇంకేమన్నా చెప్తారు. ఇకనైనా మార్చుకొని ప్రజాపాలన అని చెప్తారు. ఎందుకు గద్దెలెక్కి ఆడబోయి ఈడబోయి పైసలు ఇస్తారు. ఆర్టీసీ కార్మికులు చాలా తక్కువ జీతాలతో ఉంటారు. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు మొన్న కూడా మేము బట్టి విక్రమార్క గారు కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మంచిర్యాలలో వస్తే ఆయన చదువుకున్నాడు, సానుకూలంగా స్పందించాడు. మీకు వెంటనే బకాయిలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది మాతోటి. మరి దయచేసి మీరు ఆ దృష్టిలో పెట్టుకొని మరి మీరు ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంటారా, మరి ఏం చేస్తారా చెయ్యండి. మీరు విడతల వారికి ఇచ్చినా మేము అభ్యంతరం చెప్పాం, కానీ ఒక డేట్ చెప్పండి, మేము ఆగుతాం. అది కూడా చెప్పకుండా మమ్మల్ని మభ్య పెట్టుకుంటా. ఇదేంటండి పాపం వృద్ధులు ఎంత ఒక్కొక్కరు 300 కిలోమీటర్ల దూరం నుంచి రావాల్సి వచ్చింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ అంటే మా చిరు ఏంటి, మేము కొత్త కోరికలే అండి. మా జీతభత్యాలు, మేము చేసిన పని, మా కూలీ, అవే అడుగుతున్నాం, వేరే ఏం అడుగుతలేము. దయచేసి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి మీ పేరు నిలబెట్టుకోండి. వచ్చే 2029లో కూడా మీకు ఓట్లేసి గెలిపిస్తాం, లేదంటే మిమ్మల్ని బొంద పెడతాం. కార్మిక ఐక్యత, హమారే మాంగే.